ఇద్దరు అన్నదమ్ముల ధైర్య సాహసాలతో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం ఇద్దరు అన్నదమ్ముల మోసం వల్ల నాశనం అయిందంటే మీరు నమ్ముతారా? ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయ సామంతులైన హరిహర రాయలు, బుక్కరాయలు అనే సోదరులు కాకతీయులను, నవాబులను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎంతో వైభవంగా వర్ధిల్లింది ఈ విజయనగర సామ్రాజ్యం. రాయల మరణం తర్వాత అతని సోదరుడు అచ్యుతరాయలు, ఆ తర్వాత అతని కుమారుడు సదాశివరాయలు పాలించారు. సదాశివరాయలు చిన్నపిల్లాడు అవడం వల్ల శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన హరే రామరాయలు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. రామరాయలు నవాబుల మధ్య ఉన్న వైరాన్ని ఆసరాగా తీసుకుని ఒక్కో యుద్ధంలో ఒక్కో నవాబుకి సపోర్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి కోటలను, పరగణాలను బహుమతిగా తీసుకుంటూ తన రాజ్యాన్ని విస్తరించేవాడు. ఆ సమయంలో తన సులభంగా నమ్మాలి అని జిలానీ సోదరుల్ని కొంత సైన్యానికి అధికారులను చేశాడు. వీరి ద్వారా విజయనగర వైభవాన్ని తెలుసుకున్న సుల్తాన్లు ఏకమయ్యి విజయనగర సామ్రాజ్యం మీద దండెత్తారు. ఇదే అదునుగా భావించిన జిలానీ సోదరులు సుల్తానుల కూడంలో కలిసిపోయారు. అయినా రామరాయలు వీరోచిత పోరాటంతో దాదాపుగా విజయం సాధించాడు. చీకటపడే సమయంలో సుల్తాన్ల సైన్యం వెనక్కి వెళ్లిపోతుంది అన్నట్లుగా ఎడ్ల బండ్లు కాగడాలు కట్టి నమ్మించిన సుల్తానులు రామరాయలు మరియు సైన్యం ఏమరపాటుగా ఉన్నప్పుడు మెరుపుదాడి చేశారు. వెనుదిరిగిపోతున్న సుల్తానుల సైన్యాన్ని ఎదుర్కోవడానికి అప్పటికే 80% సైన్యం అటు వెళ్లిపోయింది. కేవలం 20% సైన్యంతో రామరాయలు సుల్తాన్ సైన్యాన్ని ఎదుర్కోలేకపోయాడు. రామరాయలు ఏనుక్కి మత్తుమందు పెట్టి అది వారి సొంత సైన్యం మీద తిరగబడేలా చేశారు. రామరాయలు తన్మరికి రాక్షస ఆనందాన్ని పొందారు. ఓడిపోయిన విజయనగర సామ్రాజ్య సంపదను దోచుకోవడానికి 6 నెలల సమయం పట్టిందంట. ఇలా ఇద్దరు అన్నదమ్ముల సాహసాలతో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం మరో ఇద్దరు అన్నదమ్ముల వెన్నుపోటుతో పతనమైపోయింది.